ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో శ్రీరామచంద్రుడు శబరి ఎంగిలి నిజంగా తిన్నాడా అన్నటువంటి టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందామండి. మనకు నిజమైన రామాయణం వేరు, సినిమాల్లో చూపించేటటువంటి రామాయణం వేరు. మనకు నిజమైన పురాణం వేరుగా ఉంటుంది, సినిమాల్లో చూపించే విషయాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే సినిమా వాళ్ళకి కావాల్సింది ఆ సినిమా ఎలా హిట్ అవ్వాలి, ఎలా ప్రజల్లో ఆదరణ పెంపొందించాలి అన్నటువంటి విషయం గురించే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ నిజమైన పురాణం మాత్రం అలా ఉండదండి. సత్యాన్ని సత్యంగానే చెప్తాయి పురాణాలు ఎప్పుడు కూడా. కాబట్టి శబరి రాముడు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎంగిలి పండ్లు పెట్టింది అనేటటువంటి విషయాన్ని చాలా మంది నమ్ముతారు, కానీ నిజానికి అది నిజం కాదండి. అసలైన నిజం ఏంటంటే, మనం వాల్మీకి రామాయణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అందులో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మతంగాశ్రమంలోకి వస్తారు. ఆ మతంగాశ్రమంలోనే శబరి ఉంటుందన్నమాట. ఆ మతంగాశ్రమంలోని మతంగ మహర్షికి శబరి ఎన్నో సేవలు చేస్తుంది. అలా కొన్నాళ్ళకి ఆ మతంగ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులకు కూడా ఆవిడ అలాగే సేవలు చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు ఈ శబరికి ఏమని చెప్తారంటే, వాళ్ళు శబరి నువ్వు ఇక్కడే కొన్నాళ్ళ పాటు ఉండు, ఏదో ఒక రోజు ఆ రామచంద్రమూర్తి ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చిన వెంటనే నువ్వు ఆయన దర్శనం చేసుకొని పునీతిరాలు అవ్వు, కాబట్టి ఆ రామచంద్రమూర్తి కోసం నువ్వు ఇక్కడే ఎదురు చూడు అని చెప్పి ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శబరి అక్కడే ఆ మతంగ మహర్షి ఆశ్రమంలోనే ఉండి రోజు రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మనం ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముందు కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అని చెప్పి వాళ్ళకి మర్యాదలు అవి చేస్తామా లేదా? అలాగే శబరి తల్లి కూడా రామలక్ష్మణులు శబరి ఆశ్రమంలోనికి ప్రవేశించగానే ఆ శబరి తల్లి మహదానందంతో పొంగిపోయి చేతులు జోడించి స్వాగతం పలికి ఆయనకు అర్ఘ్యపాద్యాలు సమర్పించి, అర్ఘ్యపాద్యాలు అంటే చేతులు కడగడం, కాళ్ళు కడగడం, ఇటువంటివన్నీ చేయడం అన్నమాట. అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఆవిడ రోజు కూడా ఆ అడవిలో దొరికే కొన్ని ఫలాలను, కందమూలాలను తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేదన్నమాట. కాబట్టి ఆ రోజు రానే వచ్చింది కాబట్టి ఆవిడ తీసుకొచ్చిన ఆ కందమూలాలు, ఆ ఫలాలు ఏమైతే ఉన్నాయో వాటిని శబరి ఎంగిలి చేయలేదండి. అయ్యా రామలక్ష్మణులారా, వీటిని స్వీకరించండి అని చెప్పి వాళ్ళకి నైవేద్యాన్ని సమర్పించింది. ఎలా సమర్పించింది అనుకుంటున్నారు? మనం పూజలో ఒక పూజ చేస్తే ఏ విధంగా అయితే మనం అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతామో ఆ విధంగానే శబరి కూడా రామలక్ష్మణులు ఇంటికి వచ్చినప్పుడు ఒక పూజ ఎలా చేస్తారో ఆ విధంగానే చేసి వాళ్ళని దర్శించే భాగ్యాన్ని పొందింది. దీనికి నేను మీకు వాల్మీకి రామాయణాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి దాన్ని చూడండి. ఇక్కడ చూడండి, రామలక్ష్మణులు ఆశ్రమంలోనికి ప్రవేశించగా శబరి లేచి చేతులు జోడించి వారికి స్వాగతం పలికింది. అంతటా రామలక్ష్మణుల పాద పద్మాలను స్పర్శించి నానా విధాలైన ఆహార పానీయాలతోనూ అర్ఘ్యపాద్యాలతోనూ శబరి వారిని సత్కరించింది. ఆమె ఆధ్యాత్మిక సాధనల గురించి రాముడు ప్రశ్నించగా, నిన్ను దర్శించటంతోనే నా తపస్సధనాలన్నింటి యొక్క ఫలసిద్ధిని నేను సాధించాను. నీవు చిత్రకూటానికి వచ్చినప్పుడు నేను సేవిస్తున్న ఋషులంతా దివ్య రథాలలో స్వర్గానికి వెళ్లారు. అయితే వారు వెళ్లే ముందు నీవు ఇక్కడికి రానున్నావని, నీ దర్శన ప్రాప్తి పొందిన మీదట నేను కూడా దివ్య లోకాలకు రాగలనని వారు నాకు హామీ ఇచ్చారు అని పరిపూర్ణ సిద్ధురాలైన శబరి బదులు పలికింది. ఇది చూస్తున్నారా అండి? ఇది వాల్మీకి రామాయణం. నేను మీకు ఇందులో ఉన్నదే చూపించడం జరిగిందనమాట. కాబట్టి సినిమాల్లో ఉన్నవన్నీ నమ్మకండి. సినిమా వేరు, నిజమైన పురాణ కథలు వేరు. పురాణ కథలు అంటే అవి ఇతిహాసాలు అంటే అవి నిజంగా జరిగినటువంటి కథలు, అవి కల్పిత కథలు కాదు. ఈ వీడియో చేయడానికి ఇంకొక కారణం ఏంటంటేనండి, చాలా మంది అనుకుంటూ ఉంటారు స్వయంగా రాముడే ఎంగిలి పండ్లను తిన్నాడు కాబట్టి మనం ఎంగిలి చేసింది
స్వామివారికి ఎందుకు పెట్టకూడదు, భగవంతుడికి ఎందుకు పెట్టకూడదు అని చాలా మందికి అనుమానం ఉండొచ్చు. వాళ్ళ అనుమానం నివృత్తి చేయడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నానన్నమాట. భగవంతుడండి భక్తి చూస్తాడు. మనసులో స్వచ్ఛమైన మనసు, భక్తి ఉందనుకోండి, ఆయన ఎంగిలి పదార్థాలు పెట్టినా చాలా ఇష్టంగానే తింటాడు. నిజానికి శబరి కూడా ఎంగిలి పండ్లను పెట్టినా రాముడు తినేవాడే. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఉదాహరణకి ఏ మినిస్టర్ గారో, ఏ సీఎం గారో మన ఇంటికి ఒక అతిథిగా వచ్చారని అనుకుందాం. అప్పుడు మనం ఎంత హడావిడి చేస్తూ ఉంటాం ఆయనకి, అయ్యా సీఎం గారు మీరొచ్చారా మా ఇంటికి, రండి 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 అని చెప్పి ఆయన కూర్చోబెట్టి మన ఇంట్లో ఎంతో శుభ్రతగా ఉన్నటువంటి ఫలాలను తీసుకొచ్చి పెట్టడమో, లేకపోతే ఎంతో మంచి ఆహారాన్ని ఆయనకి పెట్టడమో చేస్తూ ఉంటామా లేదా? అలా కాకుండా మనం అప్పుడే ఎంగిల్ చేసి ఒక జామకాయ అక్కడ పెట్టామే అనుకోండి, ఆ ఎంగిల్ చేసిన జామకాయ ఆయనకి పెడతామా? అది ఆయన అవమానించినట్లు అవుతుందా, గౌరవించినట్లు అవుతుందా చెప్పండి? అది ఆయన్ని, ఇంటికి వచ్చిన అతిథిని అవమానించినట్లే కదా అవుతుంది. కాబట్టి భగవంతుడు మనం ఏం పెట్టినా స్వీకరిస్తాడు. కానీ మనకంటూ ఒక సంస్కారం ఉంది కదా, మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. మన ఇంటికి ఒక సీఎం గారో, ఒక మినిస్టర్ గారో వచ్చినప్పుడు మనం ఎంతో హడావిడి చేసి ఎంతో మంచి ఆతిథ్యాన్ని వాళ్ళకి ఇచ్చి ఎంతో మంచి ఆహారాన్ని వాళ్ళకి ఇస్తామే. అలాంటిది భగవంతుడు మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు, ఆయన ఎదురుగా వచ్చినప్పుడు మనం ఎంగిలి పండ్లను ఎలా పెడతాం చెప్పండి? కాబట్టి శబరి కూడా ఆ పని చెయ్యలేదు. శబరి కూడా ఎంతో శుచిగా, శుభ్రతగా ఉన్నటువంటి పండ్లను, కందమూలాలను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆయనకి రామయ్య తండ్రి తిను, లక్ష్మయ్య తండ్రి తిను అని చెప్పి వాళ్ళకి ఎంతో ప్రేమగా పెట్టింది. కాబట్టి సినిమాలను సినిమాగానే చూడాలి. అది నిజమైన కథ అని మాత్రం అనుకోకూడదు. సినిమాని ఎప్పుడు కూడా మనం ఆదర్శంగా తీసుకోకూడదు. సినిమాని ఎప్పుడు మనం ఆదర్శంగా తీసుకోవాలి? కొన్ని మంచి సినిమా కథలు ఉంటాయి, ఇన్స్పిరేషన్ స్టోరీస్, లేకపోతే మంచి వ్యక్తిత్వం గల సినిమాలు, ఆ నలుగురు లాంటి సినిమాలు, ఇటువంటి మంచి సినిమాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనం ఆదర్శంగా తీసుకుంటే మంచిది. కానీ పురాణాల్లో ఉన్నటువంటి కథలు, సినిమాల్లో ఉన్నటువంటి కథలు నిజమని నమ్మి వాటినే నిజాలు అని చెప్పి వాటిని మనం ఆదర్శంగా తీసుకొని మన నిజ జీవితంలో కూడా అటువంటి పనులు మనం చెయ్యకూడదు. కాబట్టి మనకు నిజమైన పురాణ కథలు తెలియాలి అంటే మన పురాణ గ్రంథాలను మనం పరిశీలించాలి. అప్పుడే మనకు అసలు నిజాలు తెలుస్తాయన్నమాట. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.